హలో అండి. ఇంగ్లీష్లో మనకి చాలా ఇంపార్టెంట్ అయింది అండ్ ప్రతి ఎగ్జామ్లో కూడా వచ్చేది లెటర్ రైటింగ్ అండి. లాస్ట్ టైం డిఎస్సిలో అడిగారు అండ్ ఇప్పుడు రాస్తున్న టెట్లో కూడా వీటి గురించి అడిగారండి. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోలో ఏ రూల్స్ పాటించాలి అనే దాని గురించి అందరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకే వీడియోను ఎండ్ వరకు చూసేయండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ లెటర్ రైటింగ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఫార్మల్ లెటర్ ఉంటుంది, ఒకటి ఇన్ఫార్మల్ లెటర్ అనేది ఉంటుంది. అయితే ఫార్మల్ లెటర్ అంటే మనం ఎవరికి వాడతాము? ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్కి రాసేటప్పుడు ఫార్మల్ లెటర్ వాడతాము. ఆఫీస్ పర్పస్ కానీ బిజినెస్ పర్పస్ కానీ ఫార్మల్ లెటర్ వాడతాము. అండ్ ఇన్ఫార్మల్ లెటర్లో ఇన్ఫార్మల్లోనే ఉంది, ఫార్మల్గా లేకపోవడం. సో ఇది మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరైనా మన క్లోజ్ పర్సన్స్కి ఇన్ఫార్మల్ లెటర్లో లెటర్ రైటింగ్ అనేది రాస్తాము. అయితే ఇక్కడ ఫార్మల్ లెటర్ని దీన్నే అఫీషియల్ లెటర్ అని అంటాము. ఇన్ఫార్మల్ లెటర్స్ని పర్సనల్ లెటర్స్ అని అంటాము. ఫార్మల్ లెటర్ని ఆఫీసర్స్కి, బిజినెస్ పర్సన్స్కి ఫార్మల్ లెటర్స్లో రాస్తాము. అండ్ ఇన్ఫార్మల్ లెటర్ని పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్కి రాస్తాము. మెయిన్గా మనకి లెటర్ రైటింగ్లో 6 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి హెడ్డింగ్లో ప్లేస్, డేట్ రాస్తాము. అండ్ నెక్స్ట్ సాల్యుటేషన్, ఇక్కడ మనం గ్రీటింగ్ రాస్తాం అనమాట. నెక్స్ట్ ద బాడీ ఆఫ్ ద లెటర్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ని రాస్తాము. అండ్ సబ్స్క్రిప్షన్, ఇక్కడ ముగింపు యువర్స్ లవింగ్లీ ఆర్ యువర్ లవింగ్ సన్ ఇలా ఇస్తాము. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ అనేది సబ్స్క్రిప్షన్ కింద రాస్తాము. అండ్ నెక్స్ట్ సూపర్స్క్రిప్షన్, ఇక్కడ అడ్రస్ అనే దాన్ని సూపర్స్క్రిప్షన్ అని అంటాము. ఓకే, ఈ 6 పార్ట్స్ గురించి చూద్దాము. ఫస్ట్ మనకి హెడింగ్ అనేది ఫస్ట్ ప్లేస్నే మనం స్టేషన్ అని అంటాము. సో ఫస్ట్ ప్లేస్ రాశాక తర్వాత డేట్ రాయాలన్నమాట. ఎక్కడ రాయాలి అంటే పేజ్కి రైట్ సైడ్ టాప్లో రాయాలి. ఓకే, దిల్సుఖ్ నగర్ కామా పెట్టాలి అండ్ హైదరాబాద్ కామా పెట్టాలి. బట్ డేట్ తర్వాత మనం కంపల్సరీగా ఫుల్ స్టాప్ అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా? డేట్ అనేది ఎప్పుడు కూడా ఇలాగే రాయాలండి. మధ్యలో ఇలాగా హైఫన్ పెట్టి 10/01/2025 ఇట్లా రాయాలి. అండ్ లేకపోతే 10 జనవరి 2025 ఇలా కూడా రాయొచ్చు. ఫస్ట్ నేనేం రాసా, నా ప్లేస్ ఏంటో రాసా. తర్వాత ఏం రాసా, అది ఏ డిస్ట్రిక్ట్లో ఉందో అది రాయాలి. నెక్స్ట్ డేట్ రాసాక ఫుల్ స్టాప్ పెడతాం. ఇదన్నమాట. నెక్స్ట్ సాల్యుటేషన్, ఈ హెడ్డింగ్కి కొంచెం కిందకి అండ్ లెఫ్ట్ సైడ్లో మనం గ్రీటింగ్ అనేది రాస్తాము. రిటన్ ఎట్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పేజ్ అండ్ జస్ట్ బిలో ద హెడ్డింగ్. కామా షుడ్ బి యూజ్డ్ ఆఫ్టర్ సాల్యుటేషన్. ఇంకా చూడండి, డియర్ ఫాదర్ అండ్ కామా అనేది కంపల్సరీగా మనం గ్రీటింగ్ అంటే ఇవే అనమాట. డియర్ ఫాదర్, మై డియర్ బ్రదర్, డియర్ శ్రీను, మై డియర్ రాణి, అన్నిటి తర్వాత ఏం పెట్టాలి, కంపల్సరీగా కామా అనేది మెన్షన్ చేయాలి. అండ్ ఫస్ట్ లెటర్ అనేది కంపల్సరీగా క్యాపిటల్ లెటర్లో రాయాలి. అండ్ రిలేషన్షిప్ని ఫాదర్, బ్రదర్ ఇలాంటి వాటిని కూడా మనం క్యాపిటల్ లెటర్లో రాయాలి. అండ్ ఫ్రెండ్ నేమ్ని కూడా మనం క్యాపిటల్ లెటర్ని రాయాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్ అని రాస్తాం మనం. సో ఫ్రెండ్ అనేది అస్సలు రాయకూడదు, ఓన్లీ ఫ్రెండ్ నేమ్ మాత్రమే రాయాలి. డియర్ శ్రీను లేకపోతే మై డియర్ రాణి అలాగ రాయాలి. ఇక్కడ డియర్ అన్న దగ్గర స్మాల్ లెటర్ రాయాలి. ఇది మనం పర్సనల్ లెటర్లో వాడతాము. అండ్ అఫీషియల్ లెటర్ వచ్చేసరికి ఇక్కడ మనం డియర్ అనేది రాసినా రాయకపోయినా పర్వాలేదు. సార్, మేడం అనేవి రాసి కామా అనేది పెట్టాలి. ఒకవేళ డియర్ సార్, డియర్ మేడం అని రాసినా కూడా నో ప్రాబ్లం, అలా రాసి కామా అనేది మెన్షన్ చేయొచ్చు. అండ్ డియర్ మెస్డామ్స్, ఇక్కడ మెస్డామ్స్ అంటే ఏంటంటే యూజ్ టు అడ్రస్డ్ మల్టిపుల్ ఉమెన్ ఇన్ ఏ పొలైట్ ఫార్మల్ వే. ఎక్కువ మంది ఉమెన్స్ ఉన్నప్పుడు మనం పొలైట్గా ఫార్మల్ వేలో ఇలాగా మనం సంబోధించవచ్చు. సో ఇవన్నీ కూడా అఫీషియల్ లెటర్ కిందకి వస్తాయి. నెక్స్ట్ అండ్ ద థర్డ్ పార్ట్ బాడీ ఆఫ్ ద లెటర్. ఇది మనం
బిగిన్స్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద లైన్ అండ్ జస్ట్ బిలో ద సాల్యుటేషన్. ఇక్కడ ఈ సాల్యుటేషన్ గ్రీటింగ్ అనేది రాశాక జస్ట్ కిందకి ఒక మిడిల్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. లెటర్ యొక్క విషయం, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది. ఇట్ ఈస్ ఏ హార్ట్ ఆఫ్ ద లెటర్. ఈ బాడీ ఆఫ్ ద పార్ట్ అనేది లెటర్కి హార్ట్ లాంటిది అని అర్థం. ద వాల్యూ ఆఫ్ ద లెటర్ డిపెండ్స్ ఆన్ ద కంటెంట్. ఈ కంటెంట్ని బట్టి లెటర్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా? ఫార్మల్లో రాస్తే డిగ్నిఫైడ్గా రాయాలన్నమాట. ఇన్ఫార్మల్లో అయితే ఒక క్లోజ్ ఫ్రెండ్కి అయితే నార్మల్గా మనం రాసుకోవచ్చు. బాడీ ఆఫ్ ద లెటర్లో కూడా ఫార్మల్ వేలో ఎలా రాయాలి, ఇన్ఫార్మల్ వేలో ఎలా రాయాలో చూద్దాము. ఇన్ పర్సనల్ లెటర్ పారాగ్రాఫ్ డీల్స్ విత్ సేఫ్ ఇన్ఫర్మేషన్. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అది రాయాలి. అండ్ పర్సనల్ క్లోజ్నెస్, లవ్, ఎఫెక్షన్ కెన్ బి నోటీస్డ్. ఇది జస్ట్ ఏ ఫ్రెండ్లీ నోట్ అనమాట. అఫీషియల్ లెటర్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎట్ ద బిగినింగ్ సబ్జెక్ట్ అండ్ రిఫరెన్స్ మస్ట్ బి మెన్షన్డ్. మనం బాడీ ఆఫ్ ద లెటర్ స్టార్ట్ చేసినప్పుడు సబ్జెక్టు, రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా రాయాలి. నేను మళ్ళీ వీటి గురించి చెప్తాను. అండ్ నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ షుడ్ బి యూస్డ్. ఇట్ షుడ్ బి హ్యావ్ ఏ పొలైట్ అండ్ డిగ్నిఫైడ్ మేనర్. ఇన్ఫర్మేషన్ షుడ్ బి రిలయబుల్ విత్ ఫుల్ డీటెయిల్. ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ డీటెయిల్లో రాసేయాలి. అండ్ నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ తర్వాత సబ్స్క్రిప్షన్. ఈ బాడీ ఆఫ్ ద లెటర్ కిందనే సబ్స్క్రిప్షన్ రాయాలి. ఇది ఎక్కడ రాయాలి? ఇది మనకి రైట్ సైడ్ కింద వైపు రాయాలి. సబ్స్క్రిప్షన్లో కూడా పర్సనల్ లెటర్లో ఎలా రాయాలి, అఫీషియల్ లెటర్లో ఎలా రాయాలో చూద్దాం. ఇన్ పర్సనల్ లెటర్ యువర్స్ లవింగ్లీ అని రాస్తాము. వై కంపల్సరీగా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. రిమైనింగ్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. ఇక్కడ చూడండి, యువర్స్ అని రాయకూడదు. ఓన్లీ యువర్ లవింగ్ సన్ అని రాయాలి. అండ్ యువర్స్ సిన్సియర్లీ అన్నప్పుడు బిజినెస్ లెటర్స్లోకి రాస్తాము. ఎవరికైనా షాప్ కీపర్ కానీ లేకపోతే ఏదైనా షాప్ గురించి కానీ మనం డీటెయిల్ గురించి రాసేటప్పుడు యువర్స్ సిన్సియర్లీ అని రాస్తాము. అండ్ యువర్ లవింగ్ డాటర్, ఇక్కడ కూడా మనం యువర్స్ అనేది రాయకూడదు. ఓన్లీ యువర్ లవింగ్ డాటర్ అని మాత్రమే రాయాలి. అండ్ అఫీషియల్ లెటర్లో చూద్దాము. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అండ్ యువర్ ఒబీడియంట్లీ అని రాస్తాం. ఒబీడియంట్లీ అంటే స్టూడెంట్స్ ఇది యూస్ చేయవచ్చు అన్నమాట. మామూలుగా మనం ఎవరికైనా అఫీషియల్గా రాసేటప్పుడు ఎవరైనా కూడా యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాయవచ్చు. లేకపోతే యువర్స్ సిన్సియర్లీ అని కూడా రాయవచ్చు, నో ప్రాబ్లం. యువర్స్ ట్రూలీ అని కూడా రాయవచ్చు. ఓకేనా? స్టూడెంట్ మాత్రం యువర్స్ ఒబీడియంట్లీ అని రాయాలి. ఇక్కడ నేను యువర్స్ సిన్సియర్లీ అనేది పర్సనల్ లెటర్లోకి రాశాను, కానీ అది అఫీషియల్ లెటర్లోకి వస్తుంది. ఒకసారి గమనించండి. సిగ్నేచర్. నెక్స్ట్ సిగ్నేచర్ అనేది ఎప్పుడూ కూడా సబ్స్క్రిప్షన్కి కింద మాత్రమే అఫీషియల్ లెటర్స్లో సిగ్నేచర్ అనేది చేస్తాము. నార్మల్గా పర్సనల్ లెటర్లో సిగ్నేచర్ అనేది అవసరం లేదు, కానీ అఫీషియల్ లెటర్స్లో సబ్స్క్రిప్షన్కి కింద అంటే వీటికి కింద సిగ్నేచర్ అనేది చేస్తారు. ఇందాక చెప్పుకున్న బాడీ ఆఫ్ ద లెటర్లో మస్ట్గా మనం కొన్ని రూల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే వై అనేది కంపల్సరీగా క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. రిమైనింగ్ మిగతా అన్నీ కూడా స్మాల్ లెటర్లో రాయాలి. అండ్ సెకండ్ రూల్ ఏంటంటే నో అపాస్ట్రఫీ ఇన్ యువర్స్. ఇక్కడ మనం ఇలాగ యూజ్ చేస్తాం అపాస్ట్రఫీ రాసి, కానీ ఇలా ఎప్పుడూ కూడా రాయకూడదు. అండ్ నెక్స్ట్ యువర్స్ అని వచ్చినప్పుడు లవింగ్లీ అని మాత్రం రాయొచ్చు. కానీ సన్ డాటర్కి ఏం చెప్పాను నేను? యువర్ లవింగ్ సన్ అంతే. యువర్ లవింగ్ డాటర్ అంతే. ఎస్ అనేది సన్కి డాటర్కి వాడకూడదు. అండ్ నెక్స్ట్ కామా ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ సబ్స్క్రిప్షన్. కామా అనేది యువర్స్ లవింగ్లీ తర్వాత కంపల్సరీగా కామా అనేది మెన్షన్ చేయాలి. ఇఫ్ యు ఆర్ స్టూడెంట్ యువర్స్ ఒబీడియంట్లీ షుడ్ బి యూస్డ్. ఓన్లీ స్టూడెంట్ ఏం రాయాలి? యువర్స్ ఒబీడియంట్లీ. నెక్స్ట్ సూపర్స్క్రిప్షన్. సూపర్స్క్రిప్షన్ అంటే ఏంటి? లాస్ట్లో మనం రాసే అడ్రస్ అన్నమాట. ఈ అడ్రస్ కూడా ఫార్మల్ లెటర్లో ఎలా రాయాలి, ఇన్ఫార్మల్లో ఎలా రాయాలి అనేది కూడా ఇంపార్టెంట్. అడ్రస్ అండ్ రిసీవర్ అడ్రస్, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ అడ్రస్ అండ్ మన అడ్రస్ కూడా రాస్తాము. అండ్ ఇట్ ఈజ్ ఏ రిటన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పేజ్. ఇది ఎప్పుడు కూడా మనం
లెఫ్ట్ సైడ్కి బాటంలో రాస్తాము. ఓకేనా. పిన్ కోడ్ నెంబర్ ఈజ్ కంపల్సరీ. పిన్ కోడ్ కూడా కంపల్సరీగా రాయాలి. ఎలా రాస్తాము? ఇదైతే పర్సనల్ లెటర్లో ఇలా రాస్తాము. పర్సనల్ లెటర్లో శ్రీనివాస్ హౌస్ నెంబర్ అండ్ వాళ్ళ విలేజ్ అండ్ మండలం అండ్ డిస్ట్రిక్ట్ అండ్ పిన్ కోడ్ కంపల్సరీ అన్నిటికి కూడా కామా అనేది పెట్టి లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ అఫీషియల్లో 2 అని రాసి 2 తర్వాత ఎప్పుడు కూడా కామా అనేది పెట్టకూడదు. ఓకేనా. నెక్స్ట్ ద ఎడిటర్ కామా, ద హిందూ డైలీ కామా అండ్ వాళ్ళ యొక్క ఊరు కామా అండ్ హైదరాబాద్ అంటే ఫుల్ స్టాప్ ఇలా రాయాలి. అయితే నేను మీరు క్లియర్గా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్ నేను ఒకసారి మరలా చూపిస్తాను. ఇప్పుడు మనం పర్సనల్ లెటర్ చూద్దాము. పర్సనల్ లెటర్లో జస్ట్ హెడ్డింగ్ అనేది టాప్ సైడ్ రైట్ సైడ్ రాస్తాము. అండ్ దీనికి కొంచెం కింద సాల్యుటేషన్. ఓకేనా. అంటే డియర్ సార్ ఆర్ సార్ అలాగా రాస్తాము. ఇదేంటి గ్రీటింగ్ అనమాట. సాల్యుటేషన్ జస్ట్ బిలో ద హెడింగ్ లెఫ్ట్ సైడ్ అండ్ ఇది రైట్ సైడ్. అండ్ నెక్స్ట్ కొంచెం మిడిల్లోంచి బాడీ ఆఫ్ ద లెటర్ని స్టార్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ లెటర్ బాడీ అయిపోయాక సబ్స్క్రిప్షన్ అంటే యువర్స్ లవింగ్లీ, యువర్ లవింగ్ సన్ ఇలాగా సబ్స్క్రిప్షన్ అనేది రాస్తాము. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ రాశాక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పర్సనల్ లెటర్లో సూపర్స్క్రిప్షన్ అంటే అడ్రస్ అనమాట. సూపర్స్క్రిప్షన్ అడ్రస్ అనేది కంపల్సరీగా కింద బాటంలో లెఫ్ట్ సైడ్ రాయాలి. పర్సనల్ లెటర్లో సూపర్స్క్రిప్షన్ అడ్రస్ అనేది లెఫ్ట్ సైడ్ బాటంలో రాయాలి. అఫీషియల్ లెటర్కి వస్తే హెడింగ్ రాశాక ఇక్కడ మనం సూపర్స్క్రిప్షన్ అనేది రాస్తాము. సూపర్స్క్రిప్షన్ అఫీషియల్ లెటర్లో టాప్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత సాల్యుటేషన్ స్టార్ట్ అయింది. సాల్యుటేషన్ డియర్ సార్ అని స్టార్ట్ అయ్యాక అప్పుడు బాడీ ఆఫ్ ద లెటర్ అనేది వస్తుంది. ఈ బాడీ ఆఫ్ ద లెటర్లో సబ్జెక్ట్ రిఫరెన్స్ అనేవి ఉంటాయి. సబ్జెక్ట్ అంటే అసలు లెటర్ అనేది దేనికోసం రాస్తున్నా. ఇప్పుడు నేను జాబ్ కోసం రాస్తున్నా, సో జాబ్ అప్లికేషన్ అనేది సబ్జెక్ట్. అండ్ రిఫరెన్స్ నేను ఎక్కడ పనిచేసా అండ్ నా డ్యూటీస్ ఏంటి, నా రోల్ ప్లే ఏంటి, నేను ఇంతకుముందు చేసుకున్న కంపెనీలో అనేది రిఫరెన్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలి అనమాట. రాశాక నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ రాస్తాము. సబ్జెక్ట్ రిఫరెన్స్ తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది రాశాక నెక్స్ట్ లాస్ట్లో సబ్స్క్రిప్షన్ అండ్ సబ్స్క్రిప్షన్ తర్వాత ఫార్మల్ లెటర్లో మనం సిగ్నేచర్ అనేది చేస్తాము. ఇదనమాట. ఓకేనా. మనం ఇక్కడ సబ్స్క్రిప్షన్ అనేది ఇన్ఫార్మల్లో అయితే కింద బాటంలో రాస్తాము, ఫార్మల్లో అయితే టాప్ లెఫ్ట్ సైడ్ రాస్తాము. ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్పస్లో యువర్స్ లవింగ్లీ అనేది దేని కిందకి వస్తుంది అంటే మనం అప్పుడు ఏం రాయొచ్చు, యువర్స్ లవింగ్లీ అనేది సబ్స్క్రిప్షన్ కిందకి వస్తుంది. అండ్ అడ్రస్ అనేది దేని కిందకి వస్తుంది, సూపర్స్క్రిప్షన్ కిందకి వస్తుంది. ఇలాగా మనల్ని ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డేట్ ఏ విధంగా రాయాలి అనేది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సాల్యుటేషన్ అంటే గ్రీటింగ్, బాడీ ఆఫ్ ద లెటర్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.